తాడుదాలుగు ఉన్నోందే దుడ్డే బర్రె అన్నట్టు చేస్తున్నారు సర్కార్ ఆఫీసర్లు. చేతిలో అధికారం ఉన్నది కదా అని వరంగల్ చూడుండ్రి ఏ తిరగాగం చేస్తున్నారో. పొద్దుగాల 5 గంటలకు ఆఫీసర్లు వచ్చి ఈ తిరగ జేసీబీలతో వచ్చి షాపులు కూలగొట్టిండ్రు. సంచులు సరుకులు చదురుకునే సమయం ఇవ్వకుండానే ఇష్టం వచ్చినట్టు ఈ రంగం చేసిండ్రు. ఎందుకయ్యా గిట్లా చేసిండ్రని ఆఫీసర్లను అడిగితే చూడుండ్రి ఏ తిరగని ఇల్లు నమ్ముతున్నాడు. ఎండోమెంటా మున్సిపాలిటా ఏంటిది చెప్పాలి కదా సార్, చదువుకుంటాం కదా అన్ని వేస్ట్ అయిపోయినాయి. కదండి ఎందుకు కొట్టి చెప్తా మేము తీసేస్తాం కదా, మరి ఇది ఎవరు కట్టేయాలి మాకు? అది కాదు సార్, మీరు అట్లా కాదు, మీరు ఆగండి, మీరు చెప్పండి. సార్ ఆగండి సార్, మీరు ఆగండి ఇప్పుడు 5 నిమిషాలు ఆగలేరు. అది నాది, అది మాది. కరెంటు బిల్లు ఉంది, మున్సిపాలిటీ. ఎందుకు ఆగుతారు సార్? మీరు ఆగిల్లా సార్, మీరు ఆగిల్లా. తప్పు చేసినాడే తప్పించుకొని తిరుగుతాడు అన్నట్టు పర్మిషన్లు, కరెంట్ బిల్లులు, అగ్రిమెంట్లు, లైసెన్స్లు అన్ని ఉన్నా ఎందుకు గూలగొట్టిండ్రంటే తొలసూరి బావకు మల్సూరు మరదలు తొలగిపోయినట్టు ఓరా నడక నడుస్తాండు. సరే, ఒకవేళ రూల్స్ ప్రకారం షాపులు పెట్టలేదు, వ్యాపారం సక్రమంగా సాగుతలేదే అనుకుందాం. జరసేపు అసొంటి వాటికి నోటీసులు ఇవ్వాలి కదా, అన్ని చదువుకునే ఛాన్స్ ఇవ్వాలి కదా. కానీ కోడి కూత కుక్కరకో అనక ముందే కొంపల మీద పడి ఆగం చేసిండ్రు. ఏమున్నది ఏం లేదనేది ఆలోచించే టైం ఇవ్వకుండానే జేసీబీ దయాలతో దాడి చేయించిండ్రు. మరి ఇన్ని రోజులు జరగని అక్రమాలు ఎందుకు ఇప్పుడే తెలిసినాయి? ఇప్పుడే ఎందుకు యాదికొచ్చింది సర్కార్ ఆఫీసర్ల కంటే? ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి గిట్టనోలు బీఆర్ఎస్ పార్టీ లీడర్ కొడకండ్ల సదాంత్ ఇడ వ్యాపారం చేస్తున్నాడట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా, కాబట్టి భయపెట్టి బాధ పెట్టి ఎన్నికలలో గెలవాలని ఎత్తులేస్తున్నారని కొంతమంది అంటుర్రు. ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు చదువుకున్నారా? చదువుకోలేదు తప్పులేదు, మా మాటలు తప్పు పడతాలా? ఎప్పుడు అడగాలి సార్? పేపర్లు ఎప్పుడు అడగాలి? కూలగొట్టిన తర్వాత అడుగుతావా నువ్వు? కూలగొట్టిన తర్వాత అడుగుతారా మీరు? ట్రైన్ లైసెన్స్ ఉన్నది ఇప్పుడా సార్? కూలగొట్టి ఇప్పుడు మంచిగా చేయండి. ఇప్పుడు ఎట్లున్నట్లా కట్టండి, సబ్మిట్ చేస్తా నేను. నువ్వు ఫస్ట్ ఎట్లున్నట్లా కట్టు, ఎట్లున్నట్లా పెట్టు. నువ్వు మొత్తం కూల్చి కుప్ప పెట్టి ఇప్పుడు లైసెన్సులు, కాగితాలు, పర్మిషన్ సర్టిఫికెట్లు, అగ్రిమెంట్లు ఉంటే చూపెట్టుండ్రు అని అంటుర్రు. చదువుకున్నారా సార్ మీరంటే? లేదు, మేము చదువుకోలేదని ఎకిలి సమాధానాలు చెప్తున్నారు. మరి చదువుకోకుండా కొలువు వచ్చినందుకే గిట్లా చేస్తున్నారు కావచ్చు అని అంటుర్రు. మరి నిజంగానే దీంట్లో రాజకీయం ఉన్నదా, కావాలని తిప్పల పెడుతున్నారా అనేది మనకు తెలియదు. కానీ చెప్పక చెయ్యక ఇట్లా కూలగొట్టి తిప్పల పెట్టుడు మాత్రం మంచిది కాదు. తినే కూట్ల మన్ను పోసినట్టు చేసిండ్రు అని అంటుర్రు ఈ ఆగమ అరాచకం చూసిన జనాలు. ఈత చెట్టు ఇల్లు కాదు, తాడి చెట్టు తల్లి కాదు అన్నట్టు ప్రతిపక్షాలు చెప్పిందే నిజం కాదు, సెంటర్ మంత్రి చెప్పింది చెల్లనే చెల్లదు అన్నట్టు చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సింగరేణిలో అవినీతి జరిగిందని చెప్తున్న మాటలన్నీ బట్టగాల్చి మీ దేశం ముచ్చట్లని బట్టి సార్ చెప్పిండు. అట్లనే తొలి పాలకులు, తొండి పాలకులు, సర్కార్ను గండిపెట్టే పాలకులు తప్ప ఇంకోటి కాదు అన్నట్టు చెప్పిండు. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతాం. మరి నిప్పులేందే పొగ రాదు, తప్పులేందే పొగ జూరది కదా, అట్లెందుకు రాసిండ్రు కావచ్చు, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటిది కావచ్చు అంటే అది కూడా చెప్పిండు. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కాకుల గొట్టి గద్దలకు పెట్టినట్టు సింగరేణి సొమ్ముని ఏ గద్దలకు పెట్టేదానికో రాసిన రాతలే తప్ప ఇంకోటి కాదంటుడు. తొలి పలుకుల పేరుతోని విషయం తక్కువ విషం ఎక్కువ జిమ్మించిండ్రట. అవిటి వివరాలు కూడా వివరంగా చెప్పిండు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం
సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణి దూసిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రాధాకృష్ణ రాసిన తొలి పలుకులే అసలైన పలుకులని కడమోళ్ళు నమ్మి ఉత్తరాలు రాసుడు, ఉత్తముచ్చట్లు చెప్పిండ్రు, ఉదర పంచాదులు చేస్తున్నారు అన్నట్టు చెప్పిండ్రు. మరి అది నిజం కాదనేది కూడా చెప్పాలి కదా బట్టి సారు. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చదవండి. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. ఇన్నరా 7 ఏండ్ల కిందనే సైట్ విజిట్ సర్టిఫికేట్ పద్ధతి ఉండే. ఏకంగా కోల్ ఇండియా కంపెనీ చెప్పిందని సాక్ష్యాలు ఇగో గిట్లున్నాయి చూడుండ్రి అన్నట్టు చూపెట్టిండు. అట్లాంటివే ఇంకా ఉన్నాయి అన్నట్టు చాలా కాగితాలే కంపెనీ ఆర్డర్లు తీసుకొచ్చి చూపెట్టిండు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. అబ్బా మీరు చేస్తేనేమో ఒప్పు, అదే పని మా సర్కారు వచ్చినాక చేస్తే తప్పెట్లయితుంది. మేమేదో కొత్త రూల్స్ తెచ్చి కొంపలు ముంచుతున్నాం అన్నట్టు చేసుడైంది. దానికో పత్రికల శిల్క పలుకులు రాస్తున్నారు, దాన్ని పట్టుకొని ఉత్తర రాస్తారు. దానికి సెంటర్ సర్కార్ మాకు చెమటలు పట్టించినట్టు కమిటీలు వేసి ఎంక్వైరీలు చేస్తుంది. మా అంత మంచిగా ఇంకెవ్వరు వెళ్తారు? అన్ని ఉద్దర మాటలు పొద్దుపోని మాటలు తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పిండు. సరే మంచిదే, జనం పైసలు అడ్డగోలుగా కొల్లగొట్టే ఉపాయాలు చేయకుంటే అయిపోయే. అట్లనే జనానికి వేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలైతే చేయండి సార్లు అని అడుగుతుర్రు. ఇదంతా తెలంగాణ జనాలు.